చాప్టర్ 68 అవగాహన యొక్క మూలాన్ని వెతుకు. ప్రపంచం బాగుపడాలంటే వ్యక్తికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఒక ముందస్తు షరతు అన్న మీ బోధన కొందరికి అంతగా నచ్చదు. వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు మానవత్వం సిద్ధంగా ఉందని, అది సరిపోతుందని అంటారు. మీరేమంటారు? ప్రపంచం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడడం చాలా ప్రశంసనీయమైన వృత్తే. అందులో సందేహం లేదు. నిస్వార్థంగా చేసినప్పుడు అది మనసును స్పష్టపరుస్తుంది, ఇంకా హృదయాన్ని శుద్ధపరుస్తుంది. కానీ అంతలోనే తాను ఒక ఎండమావిని వెంబడిస్తున్నాడని మనిషి గ్రహిస్తాడు. స్థానిక ఇంకా తాత్కాలిక అభివృద్ధి ఎప్పుడూ సాధ్యమే. గొప్ప రాజు లేదా గురువు ప్రభావంతో అది మళ్ళీ మళ్ళీ సాధించబడింది. కానీ అది త్వరలో ముగిసిపోతుంది. మానవత్వాన్ని మరో కొత్త కష్టాల చక్రంలో వదిలిపెడుతుంది. మంచి ఇంకా చెడు ఒకటినొకటి సమానంగా అనుసరించడం వ్యక్తీకరణ యొక్క స్వభావం. నిజమైన ఆశ్రయం వ్యక్తపరచబడని వాటిలో మాత్రమే ఉంది. మీరు తప్పించుకోమని సలహా ఇస్తున్నారా? దానికి విరుద్ధంగా, పునరుద్ధరణకు ఏకైక మార్గం విధ్వంసం గుండానే ఉంది. ముందు నువ్వు పాత ఆభరణాలను ఆకారం లేని బంగారంగా కరిగించాలి. అప్పుడే కొత్తవి తయారు చేయగలవు. ఎవరైతే ప్రపంచాన్ని దాటి వెళ్లారో వారే ప్రపంచాన్ని మార్చగలరు. అది మరో విధంగా జరగదు. ఆ కొద్దిమంది ఎవరి ప్రభావమైతే దీర్ఘకాలం ఉండేదో వారందరూ వాస్తవికతను తెలుసుకున్నవారే. వారి స్థితికి చేరి అప్పుడు ప్రపంచానికి సహాయపడడం గురించి మాట్లాడు. నదులకో పర్వతాలకో సహాయపడాలని కాదు మేమాశిస్తున్నది, మనుషులకు సహాయపడాలని. ప్రపంచంతో ఏం తప్పులేదు. దాన్ని తయారు చేసే మనుషులతోనే సమస్యంతా. వాళ్ళని సరిగ్గా ప్రవర్తించమను. కోరిక ఇంకా భయం వాళ్ళని అలా ప్రవర్తించేలా చేస్తాయి. సరిగ్గా అదే మానవుల ప్రవర్తనను కోరిక ఇంకా భయం ఆధిపత్యం చెలాయిస్తున్నంత వరకు అంతగా ఆశ లేదు. మనుషులను ఎలా ప్రభావవంతంగా చేరగలవో తెలుసుకోవాలంటే నీకు నువ్వు కోరిక, భయం నుండి విడుదల పొంది ఉండాలి. కానీ కొన్ని ప్రాథమిక కోరికలు ఇంకా భయాలు అనివార్యమనిపిస్తుంది. ఆహారం, ఆశ్రయం లాంటి అవసరాల పట్ల కోరిక, చావు పట్ల భయం వంటివి. అవి అవసరాలు అంతే, వాటిని తీర్చుకోవచ్చు. చావు కూడా అవసరమేనా? సుదీర్ఘమైన ఇంకా ఫలవంతమైన జీవితాన్ని గడిపిన తరువాత చావు అనే ముగింపు అవసరమనిపిస్తుంది. కోరిక, భయమును తప్పుగా వాడినప్పుడే అవి వినాశకరమవుతాయి. తప్పకుండా మంచిని కోరు, చెడుకు భయపడు. మనుషులు చెడును కోరినప్పుడు, మంచికి భయపడినప్పుడు అది అలజడిని ఇంకా నిరాశను సృష్టిస్తుంది. ఏది తప్పు ఇంకా ఏది ఒప్పు? సాపేక్షికంగా చూస్తే కష్టాన్ని తెచ్చిపెట్టేది తప్పు, దాన్ని తొలగించేది ఒప్పు. పారమార్థికంగా చూస్తే ఏది నిన్ను నీ వాస్తవం దగ్గరకు తీసుకువస్తుందో అది ఒప్పు, ఏది నిన్ను సత్యానికి దూరం చేస్తుందో అది తప్పు. నేను మానవత్వానికి సహాయం చేయడం గురించి మాట్లాడినప్పుడు రుగ్మతలకు, బాధలకు వ్యతిరేకంగా పోరాడటమని నా అర్థం. నువ్వు కేవలం సహాయం గురించి మాట్లాడతావు. ఒక్క మనిషికైనా నిజంగా సహాయపడ్డావా? ఒక్క ఆత్మకైనా సహాయం యొక్క అవసరం లేకుండా చేయగలిగావా? అతని నిజస్థితి యొక్క అంతర్దృష్టి ఇవ్వలేకపోయినా కనీసం నువ్వు అతని విధులు ఇంకా అవకాశాల యొక్క పూర్తి అవగాహన తెలిపి అతడికి ఒక పాత్రతను చేకూర్చావా? నీకు ఏది మంచిదో తెలియనప్పుడు ఇతరులకు ఏది మంచిదో ఎలా నిర్ణయించగలవు? మనిషి యొక్క జీవనోపాధికి తగిన సరఫరా ఉండటం మంచిదేగా. మీరు పరమాత్మయే కావచ్చు, అయినా మాతో మాట్లాడడానికి మీకు బాగా పోషించబడిన మంచి శరీరం కావాలి కదా. నీతో మాట్లాడడానికి నీకు నా శరీరం కావాలి. నేను శరీరమూ కాను, నాకు దాని అవసరమూ లేదు. నేను సాక్షిని మాత్రమే, నాకు ఏ రూపమూ లేదు. అవగాహన కలిగి ఉన్న శరీరంగా నిన్ను నువ్వు భావించుకోవడం నీకు అలవాటైపోయింది. అవగాహనే శరీరాలను కలిగి ఉన్నట్లు నువ్వు ఊహించలేకపోతున్నావు.
శారీరక ఉనికి అనేది ఒక మానసిక స్థితి మాత్రమే అని, అవగాహనలో ఓ కదలికయని, అవగాహన సముద్రము అనంతము ఇంకా శాశ్వతమని, అవగాహనను తాకినప్పుడు నువ్వు కేవలం సాక్షివని, ఒక్కసారి నీకు అర్థమవుతే నువ్వు అవగాహనకు అతీతంగా పూర్తిగా ఉపసంహరించుకోగలుగుతావు. అస్తిత్వం అనేక స్థాయిల్లో ఉంటుందని విన్నాను. మీరు అన్ని స్థాయిల్లోనూ ఉంటూ పనిచేస్తున్నారా? మీరు భూమి మీద ఉంటూనే స్వర్గంలోనూ ఉన్నారా? నేను ఎక్కడా లేను. ఇతర విషయాల మధ్య నాకు స్థానం ఇవ్వడానికి నేను విషయం కాను. నువ్వు నాకు అమోఘమైన సృష్టి గురించి చెబుతున్నావు. కానీ నా సంబంధం మూలాలతో ఉంది. సృష్టి జరుగుతుంది, ఇంకా నాశనమవుతుంది. మూలం నిలుస్తుంది. నాకు మారిపోయే వాటి మీద ఆసక్తి లేదు. ఓ విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. ఎవరైనా వచ్చి అకస్మాత్తుగా మీ తలను తెగనరికితే అది మీకు ఏం తేడా చేస్తుంది? ఏమీ చేయదు. శరీరం తల లేకుండా అవుతుంది. కొన్ని కమ్యూనికేషన్ లైన్లు కట్ అవుతాయి, అంతే. ఇద్దరు మనుషులు ఫోన్లో మాట్లాడుతున్నారు, వైరు కట్ అయింది. మనుషులకు ఏమీ కాదుగా. కాకపోతే వాళ్ళు మాట్లాడడానికి మరో దారి వెతుక్కోవాలి. భగవద్గీతలో కత్తి దాన్ని నరకలేదు అని చెప్పబడింది. అచ్చం అలానే. దాని శరీరాలయందు జీవించడం అవగాహన యొక్క స్వరూపంలోనే ఉంది. అది మంటలాంటిది. మంట అన్నిటినీ కాలుస్తుంది, కానీ దానికది కాల్చుకోదు. మరో విషయం, మనము ఎప్పుడూ స్పృహలో ఉండాలని కోరుతాము. మనము ప్రతి దుఃఖాన్ని ఇంకా అవమానాన్ని భరిస్తాము, అయినా స్పృహనే కోరుతాము. అనుభవం కావాలన్న నీ కోరికకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వ్యక్తీకరించబడిన వాటిని పూర్తిగా వదిలేస్తే తప్ప ఉపశమనం ఉండదు. ఇంకా మనము చిక్కుకునే ఉంటాము. మీరు ఓ నిశ్శబ్ద సాక్షి అని అన్నారు. ఇంకా మీరు అవగాహనకు అతీతంగా కూడా ఉన్నారని అన్నారు. దానిలో విరుద్ధమైనది ఏమీ లేదా? మీరు అతీతంగా ఉన్నట్టయితే దేనికి సాక్షిగా ఉన్నారు? నేను స్పృహలో ఉన్నాను, స్పృహలో లేకుండా కూడా ఉన్నాను. రెండిటిగా ఉన్నాను, ఇంకా రెండు కాకుండా ఉన్నాను. దీనంతటికీ నేను సాక్షిగా ఉన్నాను, కానీ నిజంగా నేను సాక్షిని కాను. ఎందుకంటే సాక్షిగా ఉండటానికి ఏమీ లేదు. నేను అన్ని మనస్థితుల నుండి పరిపూర్ణంగా ఖాళీ అయ్యాను, అయినా పూర్తి అవగాహన కలిగున్నాను. మరి మిమ్మల్ని నేనెలా చేరగలను? నువ్వు స్పృహలో ఉన్నట్టు అవగాహన కలిగుండు. అవగాహన యొక్క మూలాన్ని కోరుకో, చాలు. మాటలతో ఎక్కువ తెలపలేము. నువ్వు పనిచేయడం నీకు వెలుగును అందిస్తుంది, నా మాటలు కాదు. నువ్వు ఏ పద్ధతిని అనుసరిస్తున్నావన్నది అంత ముఖ్యం కాదు. నీ కోరిక, నీ తపన, నీ ఉత్సుకత లెక్కకొస్తాయి.